కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు అంతకంతకు ముదురుతోంది. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటూ ప్రశ్నిస్తోంది గులాబీ దళం. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్ లో నడుస్తోంది. భువనగిరిలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దాడితో ఈ పోరు మరింత ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ఆఫీసు ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. అయితే దాడి విషయం తెలిసిన గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇక ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గూండా రాజ్యం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ గూండాలను పంపి దాడులు చేయించిందని, ఇది అత్యంత హేయమైన చర్య అని రాసుకొచ్చారు. ప్రజలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని ధ్వజమెత్తారు. దాడులు, గూండాగిరి తమ మార్కు పాలనని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుందన్న ఆయన, మా పార్టీ కార్యకర్తలు కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలతో పాటు వారి వెనుక ఉన్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడులు వంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. యథా రాజా తదా ప్రజ అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు అని విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ట్వీట్ చేశారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇదేనా దాడులు జరిగి ఉంటే మీరు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా? బీఆర్ఎస్ పార్టీపై గోబెల్స్ ప్రచారం చేసే అవకాశం ఉండేదా అంటూ నిలదీశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అశాంతి, అలజడి రేపారు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో దాడులను సహించేది లేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి సందర్భంగా హస్తం నేతలను ఆయన హెచ్చరించారు. తామే కనుక 10 ఏళ్లలో ఇలాంటి దాడులకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోయేదని, అలాంటి సంస్కృతి తమది కాదన్నారు జగదీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు.
నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి నీకేమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు. ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అది రుణమాఫీ కావచ్చు, అది రైతు భరోసా కావచ్చు, అది 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అది ఆటో కార్మికులకు ఇచ్చే 12,000 కావచ్చు, మహాలక్ష్మి 2,500 కావచ్చు. ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు అది ఏడాదిగా తీరిపోయింది, ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దాడుల రాజకీయాలు మొదలుపెట్టిండ్రు. ఈ దాడుల రాజకీయాలతోని ప్రజల్ని ఆపలేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు.